అట్లాగే ఐపీఓస్ ఈ మధ్య కాలంలో ఓడి అమ్మ ఉమ్. ఏది విన్నా ఐపీఓ జపం చేస్తారు. నాకైతే ఫోన్లో వస్తుంది, అన్న ఐపీఓ వచ్చింది పెట్టావా ఒక 20,000 పెట్టన్న 50,000, అరే ఇంత మ్యాజిక్ ఏముంది ఐపీఓలో అని అనుకున్నా. సో ఈ లక్షలోంచి కొన్ని తీసి అమ్మేసి ఐపీఓలో అంటే పెట్టొచ్చా? కంపెనీ బట్టండి. కంపెనీ కనుక బాగుంటాయి అంటే మీకు ఐపీఓకి వచ్చే కంపెనీ ఈ మధ్యలో చాలా వచ్చినాయండి. అసలు ఎస్ఎంఈ సెగ్మెంట్ ప్రతి ఒక్కరు ఐపీఓనే. సంవత్సరం తిరిగేటప్పుడు 250 ఐపీఓలు వస్తాయి. సో అన్నీ మనం పెట్టకూడదండి. Right. కంపెనీ బాగుండి అంటే ఇప్పుడు టాటా గ్రూప్స్ వచ్చింది, టాటా గ్రూప్ ఏదైనా వచ్చింది, అవును. అలాంటి మనం పెట్టొచ్చు. ట్రస్ట్ పెట్టచ్చండి. అవును, అవును. ఐపీఓ పెట్టి చాలా మంది వదిలేస్తారు అవును. మంచి కంపెనీలు అనుకుని వాళ్ళు అమ్మరు, లేదంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అవును. సో ఐపీఓలు కూడా మార్కెట్ బాగున్నప్పుడు వస్తాయండి. అదే కదా, రష్ క్రియేట్ అవుతుంది అవును, మార్కెట్ అవును, బాగున్నప్పుడు. అవును. సో దట్స్ ఫైన్, పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. పెట్టొచ్చు, ఇబ్బంది పైగా ఏం లేదు. 15-20 వేలే కదండి. అంతే కదా. ఓకే, అంటే దీంట్లో ఉన్నాయి తీసేళ్ళ పెట్టాలి మరి. పెట్టచ్చు, నా దగ్గర లక్ష్యం ఉంది కాబట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఏంటంటే లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉండాలి, షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మేకింగ్ ఉండాలండి. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్ సెట్ లాంగ్ టర్మ్ ఉండాలి, కానీ మనం షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మేకింగ్ కూడా చేస్తాం. ఓకే, ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడే మనం పోర్ట్ఫోలియోలో మనం చర్న్ చేసుకుంటూ ఎర్న్ చేయగలమండి. అచ్చా. చర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ ఉండదండి, ఉండదు. ఓకే. ఉండదు. సో ఆ చర్నింగ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది. స్కామ్స్, ఇక పంప్ అండ్ డంప్ లాంటి స్కామ్స్ ఉంటాయి. వీటి నుంచి నేను ఎలా కాపాడుకోవాలి నా పోర్ట్ఫోలియోని? అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు చూడాలి సార్. ఒకటి స్కామ్ చేసేవాళ్ళు, స్కామ్ చేయబడేవాళ్ళు, అవును, విక్టిమ్స్. అవును. నేను చాలా మంది కలిసారండి, నన్ను కూడా చాలా మంది కలుస్తుంటారు కదా. మోస్ట్ ఆఫ్ ది టైమ్ గ్రీడీనెస్ డ్రైవ్ చేస్తుందండి. కరెక్ట్. మీరు ఇక్కడ 2 స్కామ్లు ఉంటాయండి. ఒకటి స్టాక్ పంప్ అండ్ డంప్ మీరు అన్నది, అవును. రెండోది ట్రేడింగ్ స్కామ్స్ అంటే ఈ పోంజీ స్కామ్స్. అంటే మీకు ట్రేడింగ్ స్కామ్స్లో మీరు డైలీ చూస్తుంటే ఒక 2 కోట్లు పోగొట్టుకున్నారు, 50 లక్షలు పోగొట్టుకున్నారు, సూసైడ్కి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తున్నారు, మీరు ఎక్కడ చూసినా సరే ఈ మధ్య చాలా స్కామ్స్ మనం చూస్తాం. 5% మంత్లీ ఇస్తాము, 7% ఇస్తాము, 10% ఇస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది, అట్రాక్ట్ అయి పెడుతున్నారు. అవును. రెండోది ఇప్పుడు మీరు ఇందాక మల్టీ బ్యాకర్ అన్నారే, ఇప్పుడు పంపండంలో మల్టీ బ్యాకర్స్ అనే కొంటారు వాళ్ళు ఫస్ట్. అచ్చా, ఓకే. ఓహో. అది ఏ 100 రూపాయల్లో కొంటాడు, 5 రూపాయలకి వస్తుంది, అవును. వెళ్ళిపోతాడు కనపడ్డాక. అది సో అక్కడ ఒకటి స్టాక్లో పంపండంపు ఓకే. అంటే అది మనకి తెలియక కొంటాం అనేది. రెండోది ఇక్కడ మనం డబ్బులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి హ్యాండిల్ చేయమని ఇవ్వటం ట్రేడింగ్లో మనం. ఇక్కడ స్కామ్స్ ఇక్కడ ఎక్కువ జరిగేది ఇందులో అండి, ఇక్కడే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే స్టాక్ లో ఎంతో కొంత ఈ మధ్య కాలంలో అయితే కొద్దిగా తెలుసుకునే వస్తున్నారు, అవేర్నెస్ వచ్చినోడు వస్తున్నాడు, సరే కొద్దిగా పర్వాలేదు. కానీ ఇక్కడ గ్రీడీనెస్ డ్రైవ్ చేస్తుంది, ఇక్కడ ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది. అంటే ఇంకా 10 రూపాయలు ఇంట్రెస్ట్ అంటే ఇంకా సో అక్కడ ఇన్వెస్టర్స్ అనేది వాళ్ళ అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలండి దాన్ని. రైట్ సార్. ఇప్పుడు చాలా మంది ఈ గాలాలేసే బ్యాచ్ ఒకటి ఉంది, ఏది మీకు మీరు మా టిప్స్ తీసుకోండి, మా వాట్సాప్ టిప్స్ తీసుకోండి, మా ఫేస్బుక్ టిప్స్ తీసుకోండి, మీకు కోట్లలో డబ్బులు వస్తాయి, లక్షల్లో వస్తాయి అని గాలాలేసే బ్యాచ్ ఒకటి ఉంది. దాని నుంచి ఎట్లా కాపాడుకోవాలి? వాళ్ళను నమ్మొచ్చా, నమ్మకూడదా? అసలు మీకు సోషల్ మీడియాలో వచ్చే కానివ్వండి, టెలిగ్రామ్లో వచ్చే కానివ్వండి, వీటన్నిటికి దూరంగా ఉండడం మంచిదండి. డెఫినెట్గా ఒకటి మీరు ట్రేడ్ చేయాలంటే కొద్ది గొప్ప నేర్చుకోండి, చిన్న అమౌంట్తో ట్రై చేయండి. చిన్న అమౌంట్ ట్రై చేసి మనం పోగొట్టుకుని ఉంటే అది మనకు సూట్ కాదు, అది క్లారిటీ ఉంటుంది. ఓకే, రెండు నేర్చుకుంటున్నప్పుడే మనకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే మనకు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, డమ్మీ ట్రేడ్స్ చేయొచ్చు. అంటే విర్చువల్ అమౌంట్ ఇస్తాడు, విర్చువల్ అమౌంట్ చేయొచ్చు, అట్లీస్ట్ అక్కడ మనం ట్రై చేయొచ్చు. అదేదే కాకుండా సీరియస్గా వచ్చి డంప్ చేసాం అనుకోండి. ఇప్పుడు మీకు ఒకటండి, మీరు స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుంటారు, అవునా? ఈ స్విమ్మింగ్ పూల్లో ఈతకి కాలువలో ఎదురీతకి తేడా ఉందా లేదండి? మరి ఈతే కదండి రెండు. మరి దీనికి నదిలో ఈతడానికి తేడా ఉందా లేదా, కాలువకి నదికి? సో నదికి సముద్రానికి తేడా ఉంది కదండి. ఏంటండి ఇక్కడ తేడా? సముద్రంలో మీరు ఈదేటప్పుడు మీరు అలతో పాటు రావాలి, అలతో పాటు మీరు మీ బాడీని అలైన్ చేసుకోవాలి. అదే ఎదురీత నది ఎటు వెళ్తుంది, దాని డైరెక్షన్లో మనం వెళ్తే ఈజీగా వెళ్తాం. లేదు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాలంటే మీరు క్రాస్గా ఈదుకుంటే వెళ్ళాలి. స్విమ్మింగ్ పూల్ వేరు, స్విమ్మింగ్ పూల్ ఏముందండి, నుంచుంటే మీకు ఎవరైనా. అంటే నేను అనేది ఏంటంటే ట్రేడింగ్ అనేది కూడా స్మాల్ స్కేల్ చేసేటప్పుడు, పెద్ద స్కేల్ చేసేటప్పుడు ఇవన్నీ డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మీరు 10,000 వేసారు, 10,000 అనేది మీకు లెక్కే కాదు, పోయినా మీరు పట్టించుకోరు, వెళ్ళిపోతారు. అదే 10 లక్షలు పెడితే ఇప్పుడు నాతో మాట్లాడుతూ కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు ఏం జరుగుతుందో అని చెప్పి. సో హ్యాండ్లింగ్ డిఫరెంట్ అండి. అంటే ఎలా అయితే మనం ఈత కామన్ అక్కడ, కానీ అక్కడ ఉన్న నీళ్ళని బట్టి, అక్కడ ఉన్న ప్రవాహాన్ని బట్టి, అక్కడ ఉన్న దీన్ని బట్టి మనం వెళ్ళాలి. చేపలు ఎదురుదితే పులస చేపలు అవుతాయి, మనం ఎదురేది అనుకుంటే పులుసు అయిపోతాం మనం. ఒక గోల్డెన్ రూల్ నాకు ఇవ్వండి, ఏంటి అంటే
ఇప్పుడు మనం ఈ ప్రయాణాన్ని ₹1,00,000 మొదలు పెట్టేసాం. సో ఈ ₹1,00,000 నేను ₹1,00,00,000 తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళాలంటే మీరు నాకు ఇచ్చే ఒక గోల్డెన్ రూల్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింపుల్ క్యాల్కులేషన్కి వెళ్దాం. 1,00,000 కోటి అవడం పక్కన పెట్టండి కాసేపు. సంవత్సరానికి మీరు 20% రిటర్న్ తీసారండి. మీరే చెప్పండి. సపోజ్ 20% రిటర్న్ తీద్దాం. ఎందుకంటే ఈ 20% అనేది మీరు ఏ పిఎంఎస్కి వెళ్ళినా, ఏ ఏఎఫ్కి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా 20%. సరే, మనం ఇప్పుడు లెక్కేద్దాం. ఇప్పుడు సంవత్సరం మీరు 20% తీసారండి. సరే, మీరు ఎక్స్ట్రాడినరీగా నేర్చుకున్నారు, 25% తీసారు. ఓకే, సో ఎంత టైంకి డబుల్ అవుద్దండి? డబుల్ అవ్వాలంటే 4 years 5 years కదా. సరే, అక్కడికి డబుల్ అయింది కదా. సరే, ఆ తర్వాత అక్కడ నుండి డబుల్ మళ్ళీ 2 లక్షలు అండి. 2 లక్షలకి 25%. సో మీరు ఎన్ని సంవత్సరాల కోటి సంపాదిస్తారు? చాలా కష్టం మరి. సో అయితే 1,00,000ని 10 లక్షలు చేయాలి నేను. అంతే. అంటే ఫస్ట్ రియలిస్టిక్ ఫిగర్స్ లో ఉండాలండి. అంటే మనం ఈ రోజు 1,00,000 పెడితే మంచి మాట 20 సంవత్సరాల తర్వాత నా క్యాపిటల్ ఎంత అవుద్ది? 10 ఏళ్ళు అయితే నా క్యాపిటల్ ఎంత అవుద్ది? 3 years అయితే నా క్యాపిటల్ ఎంత అవుద్ది? ఇది ఫస్ట్ రియలిస్టిక్ ఫిగర్స్ లోకి రావాలండి. సో ఎవరైనా మీరన్న 25 కూడా నాకు తెలిసి హైలీ ఇంపాసిబుల్. సో 10% అనేది ఐడియల్ గా పెట్టుకోవచ్చా మార్కెట్ లో? 17-18% తీయచ్చు. 17-18% రీజనబుల్ గా తీయచ్చు. ఆన్ అండ్ యావరేజ్ 17-18. కొంచెం మనం ఎఫర్ట్ పెడితే 20-22% వరకు మనం వెళ్ళొచ్చు. ఇది జనరల్ గా. ఎక్స్ట్రాడినరీ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏదో మీకు మల్టీ బ్యాగర్ తగిలింది అక్కడ, అప్పుడు మీరు 40% 50% కనపడుతుంది. నార్మల్ గా మార్కెట్ కున్న టెండెన్సీ అంటే ప్రతి దానికి ఒక పాయింట్ ఉంటుంది కదండి. మార్కెట్స్ అనేది 13-14% నిఫ్టీ రేట్ని ఇస్తుందండి. స్టాకులు కొంచెం ఎక్స్ట్రా మనం తీసుకుంటే ఒక 20% 25% అనేది ఆ మధ్యలో తీస్తే బెస్ట్ రేట్ అండి అది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ మనకి 13-14% అండి. ఓకే, సో మిడ్ క్యాప్ అయితే 14-15, ఇంకొక 16 దాకా వెళ్తాయి. స్మాల్ క్యాప్ అయితే 17-18. నాలాగా ఒక ₹1,00,000 పట్టుకోవచ్చు. ఒక బేసిక్ మదుపరి స్టాక్స్లోకి రావాలా, మ్యూచువల్ ఫండ్స్లోకి రావాలా? నిజాయితీగా చెప్పండి. ఎందుకంటే మీరు రెండిట్లో ఉన్నారు కాబట్టి. ఫండ్స్ లోకి వెళ్ళడం బెస్ట్ అండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టార్ట్ పాయింట్ ఫండ్స్ తో చేయడం బెస్ట్ అండి. ఎందుకంటే తనకు ఒక స్టెబిలిటీ వస్తుంది. రెండోది, ఎవరైనా అండి ఏ ఇన్వెస్ట్ అయినా ఏంటంటే అది 1,00,000, 10 లక్షల, 1,10 కోట్లు ఇమ్మెటీరియల్. నెంబర్ ఈజ్ ఇమ్మెటీరియల్. అసలు మనం ఎంత టైం దీనిలో పెడదాం అనుకుంటున్నాం? టైం కూడా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు మీకు ఆ డబ్బులు అవసరం. చాలా మంది తప్పు చేసేది ఎందుకు నష్టం వస్తుందండి మార్కెట్ లో? వాళ్ళు పెట్టే డబ్బులు అనేది ఎక్కడో అప్పు తెచ్చి పెడతారు. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకొచ్చి పెడతారు, లేదా లోన్ తీసుకొచ్చి పెడతారు, లేదా ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెడతారు. సో ఇవన్నీ మిస్టేక్స్ కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెడుతున్నామంటే మనం ఓన్ క్యాపిటల్ అయి ఉండాలి. ఓన్ క్యాపిటల్ ఎంతవరకు మనం ఉంచాలి? 5 years అనుకోండి ఒకలాగా డిజైన్ చేసుకుంటాం. 10 years అంటే వేరేలాగా వెళ్తాం. 1 year అనుకోండి బెటర్ టు గో ఫర్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ బెటర్. సో టెన్షన్ ఉండదు, కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది. అట్లా అండి. సో ఫైనల్గా చెప్పండి సార్, ఒక మనిషి ఫైనాన్షియల్ గ్రోత్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉండాలంటే ఏ మెజర్మెంట్లు తీసుకోవాలి? ఎట్లా? ఫస్ట్ డెబిట్ నుండి బయటపడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడదాం. అసలు ఫస్ట్ ఎవరైనా సరే అండి, అంటే నేను ఇన్ని సంవత్సరాలు మార్కెట్ లో చూసాను, ఎవరైనా సరే మనం ఎప్పటికప్పుడు డెబిట్ రీస్ట్రక్చరింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ మనం లోన్స్ తీసుకుంటాం, హౌస్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మన ఇన్కమ్ని బట్టి, ఇప్పుడు సాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరి ఇయర్ ఇన్కమ్ పెరిగింది. సో ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు ఫస్ట్ మనం చేయాల్సిన డెబిట్ రీస్ట్రక్చరింగ్ అండి. చాలా మంది అంటే గుడ్ డెబిట్ బ్యాడ్ డెబిట్ ఉంటుంది. ఇల్లు కొనడం అనేది గుడ్ డెబిటే, అసెట్ మనం కావాలి కొనుక్కోవాలి. కానీ దీన్ని మనం రీస్ట్రక్చర్ చేసుకుంటూ త్వరగా మనం డెబిట్ లోని బయటికి రావాలండి. ఎప్పుడు డెబిట్ ట్రాప్ లో చిక్కకూడదండి. డెబిట్ ట్రాప్ లో ఎప్పుడు పడినా అది ఏ ఫార్మాట్ అయినా, అది లోన్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, ఫిన్యాప్స్ అవ్వచ్చు, లేకపోతే పర్సనల్ అడ్జస్ట్మెంట్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏది డెబిట్ ట్రాప్ లో పడినా మీ ఇన్వెస్ట్మెంట్ లో మీరు రిటర్న్ తీయలేరు, అంటే ఆ ఫ్రూట్ మీరు ఎంజాయ్ చేయలేరు. సో ఇది మనం ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిందండి. తర్వాత అంతే ఇంకా అంటే ఫస్ట్ అదండి. దాని తర్వాత కన్జర్వేటివ్ ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళాలండి. అంటే లాంగ్ రన్ లో మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళాలి. ఆ తర్వాత మనం స్టాక్స్ లోకి రావాలి. కాస్త జేబులో గలగల అంటుంది, పర్వాలేదు, ఇది పోయినా ఆ తర్వాత కొద్దిగా ఇచ్చింగ్ ఉంటే ట్రేడింగ్ లోకి వెళ్ళాలి. సూపర్ సార్, సూపర్. నిజంగా ఐ ఓపెనర్, ఇది నాకు మాస్టర్ క్లాస్ లాగా ఉంది. ఇది వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకునేది ఉంది. సో మీరు మాకు వీక్లీ మంత్లీ మీ అవకాశాన్ని, మీ టైంని బట్టి మాకు మా వాళ్ళకి కాస్త ఆర్థిక పాఠాలు నేర్పిస్తే మీ పేర్లు చెప్పుకున్న 10 షేర్లు కొనుక్కుంటాం. థ్యాంక్ యూ. విల్ షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్, సో దట్ ఎక్స్పీరియన్సెస్ లో వచ్చినాయి కాబట్టి వాళ్ళకి కూడా అది బాగుంటుందండి. థ్యాంక్ యూ గణేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.